అరుణ. ఎందుకు వచ్చినా ఇక్కడికి? మీటింగ్ అంటే వచ్చిన. సో మరి ఏంది మరి కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ మొత్తం అక్రమాలు చేసిన నోటీసులు ఇచ్చింది మరి. సో కవిత ధర్నా చేస్తుంది. సో కేసీఆర్ పాలన నచ్చింది అప్పుడు నీకు? అప్పుడు నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఏం చేస్తున్నాడు అని 4000 పింఛన్ ఇస్తాడు, ఇయ్యలేడు, అయిపోయి. ఇప్పుడు ఏమున్నదని. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నా, ప్రజలకి మంచి పథకాలు ఇస్తున్నా. ఏం పథకాలు లేవు మాకు, ఏం రాలే ఇంతవరకు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. కేసీఆర్ 2000. ఎవరు ఇచ్చారు 2000? కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే 4000 ఇస్తా అన్నాడుగా. 4000 ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు పో. ఆయన అన్ని అప్పులు ఉన్నాయంటే ఎడికెంచి ఇస్తా అంటుండు పో. ఓకే, అంటే మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నాడుగా. ఆయన ఏం చేయడు, ఆయన ఇంట్లోకని తెచ్చి చేస్తాడా? ఎవడు చేయడయ్యా, అన్ని మాటలే. ఎక్కేదాకానే, ఎక్కినాక మన నెత్తి మీద మనకే చేయి పెడతాం. అంటే ఫ్రీ బస్ ఒకటి మహిళలకు పెట్టిండట. మరి ఫ్రీ బస్ ఉన్నాయా, అందులో కూడా చూడాలి. టీచర్ జాబ్ ఉన్నోళ్ళు వాళ్ళు మంచిగా సేఫ్టీ అవుతుండ్రు. 20,000 జీతం, 1,00,000 రూపాయల జీతము, మళ్ళీ 20,000. పేదోడు పొలాలు ఏమంటే పొలాలకి వెళ్ళి అందుకనే మళ్ళీ మనసులకి ఏమున్నాయి, మామూలుగా వాళ్ళకి చూసుకోవాలి. ఆధార్ కార్డులో చూస్తే ఏం చేస్తారు, ఏం లేదు, హెల్పరా లేదా అని చెప్పి వాళ్ళకి చేయాలి. అచ్చముట్టి గవర్నమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ ఇళ్ళకు బతికిస్తుండు. ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటారు, నిజమేనా? మాకు ఇల్లు లేవు, పళ్ళు లేవు, పోయా ఏం లేవు మాకు. ఇంకోటి కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఏం లేవు. అవి ఇంకా మా మనమరాలు చేస్తే లేదని రాదంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా బీఆర్ఎస్ గవర్నమెంట్? ఇగో మాకు అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండేనయ్యా. ఎందుకు కేసీఆర్ బాగానే చేసిండు. ఆయన నీళ్ళు అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు మాకు 10 రోజులు అవుతుంది, నీళ్ళు కూడా లేవు, లిఫ్ట్ లేదు. ఆయన కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళల్లో లిఫ్ట్ కూడా లేవు, 2 లిఫ్టులు లేవు. 8 ఫ్లోర్లు ఎక్కుతున్నా, దిగుతున్నా. ఏమంటావు ఇక, ఎవరు చెప్పాలి? ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, గెలుస్తాడా కేసీఆర్? గెలుస్తాడు కేసీఆర్కే. అంతే. రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తాడు. ఏం పాలన అందిస్తలే, అందిస్తలేడు పో. చెప్పు. మీ ఊర్లో ఎవరికైనా పథకాలు అందుతున్నాయి? ఊరు లేదు, మేము ఈడ సిటీలోనే ఉంటాం. ఫ్రీ కరెంట్ ఒకటి వస్తుంది, నా పేరు మీద ఇల్లు ఉన్నది కాక నాకు వస్తుంది. ఇక మా కొడుకుల కాళ్ళకి ఎవరు వేరే ఒకటే ఇల్లు వచ్చింది, 2 కొడుకులు నాకు, ఎవరికి లేదు. ఒక్కటి వచ్చింది, ఒకటే ఉన్నది. ఆయనకు లేదు, ఈయనకు లేదు, పెద్ద ఆయనకు లేదు, చిన్న ఆయనకు లేదు. అది కూడా 8 ఫ్లోర్లు ఎత్తేసింది. మళ్ళీ సర్పంచ్ ఓట్లు కానీ కార్పొరేషన్ ఓట్లు వస్తాయి కదా, అప్పుడు వేస్తాం. అయినాక కేసీఆర్కే. నా పేరు పుష్పమ్మ. ఎక్కడ నుండి వచ్చినావు? ఉడుంగడ్డ, మైపిలోటల్. హైదరాబాద్. ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎవరు? నేను మీటింగ్ వచ్చిన. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం మాకైతే రూమ్ వస్తలేదు, ఇల్లు వస్తలేదు, కరెంట్ అయితే పిరి లేదు మాకు. ఇక బస్ ఒక్కటి పిరి ఉండదు. ఇక ఏం చేస్తలేడు ఆయన. ఫ్రీ బస్ లో ఏం మంచిగా ఉంది. ఇక అందరు అట్లే ఉంటారు, మేము అట్లే ఉంటాం. కొట్టుకుంటారట మహిళలు. ఇక కొట్టుకుంకం అయితే ఉంది, ఇక బస్సులో ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు ఎలక్షన్ లా. మరి 6 గ్యారెంటీల ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఏం వస్తలేవు అన్న, ఇంతసేపు అయితే ఏం లేవు. కేసీఆర్కి ఇతమనే ఉండదు మాకైతే. కేసీఆరే ఉన్నాడు, మాకు కేసీఆర్కి ఇతమన్నట్లు మేము. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తానట, నిజమేనా? ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. అవి ఒకటి ఇస్తున్నాడు, సన్న బియ్యం. పెన్షన్ సంగతి ఏంది మరి? పింఛన్ అయితే ఏమో ఎవరికి వస్తావో ఎవరికి లేదు, మాకైతే రావు, మేము చేసుకుని లేవు. ఇంకోటి ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇంకోటి 500 గ్యాస్ ఉంది. ఫ్రీ కరెంట్ అయితే లేదు, పైసలు ఇచ్చే కడుతున్నాం మేము బిల్లు. అది 200 యూనిట్ల వరకు ఫ్రీ అట కదా. ఏమో మళ్ళీ ఎవరికి వస్తుందేమో అని మాకైతే వస్తలేదు. సొంత మిల్లు కిరాయిల్లు. మరి కొత్త అంటే సొంత మిల్లు కట్టుకునే వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ కింద 5 లక్షలు ఇస్తా అన్నారు. ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టినామని వస్తలేవు కదా, మాకైతే ఇల్లు లేదు, పెట్టినాము వస్తలేదు. అందుకే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మళ్ళా ఎవరు ఇయ్యలేదు, అందుకే చూస్తాను ఉండము. కేసీఆర్ ఇస్తే నమ్మకం ఉండదు అంటున్నారు మా వాళ్ళు. ఇస్తారు అంటారు. కేసీఆర్ ఇయ్యలేగా, మరి ఎట్లా నమ్ముతాం? ఇక ఏం చేయలేదు, ఇప్పుడు ఇస్తలేము అంటున్నారు మా నమ్మకం అయితే ఉంది, కేసీఆర్ ఇస్తాడు అన్నట్లు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి 2,500 అన్నారు,
ఇంకోటి కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఏమన్నా మీ చుట్టుపక్కల ఎవరికైనా వస్తుందా? ఇయ్యలేదు మా పిల్ల పెళ్లి చేసినాం కదా ఇచ్చిలేడు ఇంకా చేసినామా అని వస్తే లేవు అవి రావచ్చు అంటున్నారు పెట్టినాం వస్తుంది అంటున్నారు క్యాప అందుకే సో మరి ఎట్లా ఉంది మరి పాలన నస్తుందా? యాద వస్తలేదు కదా పని చేసుకొని బతకనికనే అవుతుంది కేసీఆర్ ఏమి ఇస్తలేడు ఎవరు ఏమి ఇస్తలేరు మరి ఇప్పుడు అన్న వస్తావో ఎట్లనో ఏం ఇంట్లో అయితే వస్తా అంటున్నారు మళ్ళీ రావచ్చు 10 మందికి వచ్చినాయి మా మందిలా ఇంకా 10 మందికి వచ్చి లేవు అట్లా